తెనాలి రామకృష్ణ వికట కవి ఎలా అవుతాడు? ఎలా అంటే కాళీమాత చెప్తుంది కదా రామకృష్ణకి, నువ్వు వికట కవి అవుతావు రాజుగారి సభలో అని. ఎలాగైనా విజయనగరంలో కృష్ణదేవరాయల సభలో వికట కవి అవ్వాలని డిసైడ్ అయిపోతాడు రామకృష్ణ. ఎలా అని ఆలోచిస్తూ ఉంటే అతనికి తెలుస్తుంది తాతాచార్యులని కృష్ణదేవరాయలు ఉన్నారు కదా, ఆయన గురువు అన్నమాట, ఆయన వస్తున్నారు అని. అప్పుడు సరే అతన్ని కలుద్దామని బయలుదేరుతాడు. అతనేమో గుడికి వెళ్ళే ముందు నది దగ్గర స్నానం చేసి వెళ్దామని ఆ గురువు వెళ్తూ ఉండగా రామకృష్ణ వెళ్తాడు. నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అంటే, నువ్వు ఈ టవల్ని పట్టుకో అంటాడు. టవల్ని పట్టుకొని ఇంకేమన్నా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. ఇంకేం అవసరం లేదు అని ఇలా మాట్లాడుతూ ఉండగా, నాకేమో ఇలాగా మీ రాజుగారి దగ్గర వికట కవిని అవ్వాలని ఉంది అని చెప్తాడు. తాతాచార్యులు అవుతావులే, నువ్వు విజయనగరంకి రా, నేను హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. అది రామకృష్ణ సీరియస్గా తీసుకుంటాడు. అంతే, ఆ తర్వాత రోజే విజయనగరంకి వెళ్ళిపోతాడు ఫ్యామిలీతో సహా. అక్కడ తాతాచార్యుల దగ్గరికి వెళ్దామని ముందు వాళ్ళ ఇంటికని వెళ్తాడు. ఈ తాతాచార్యులు ఏదో ఊరికే ఆట పట్టిద్దాం కదా అని సరే అంటే, నిజంగా వచ్చాడే ఈ రామకృష్ణ అని ఆయన దగ్గర ఉండే భటులు ఉంటారు కదా, సర్వెంట్స్, వాళ్ళని పంపించి తరిమేయండి అంటాడు రామకృష్ణని. పాపం రామకృష్ణని తరిమేస్తారు. ఏంటి తాతాచార్యులు ఇలా చేశారే, ఇంకా ఎలాగా అని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వస్తుంది. ఆ నెక్స్ట్ డే తాతాచార్యులు మళ్ళీ నది దగ్గరికి వెళ్తారు స్నానానికని వెళ్తే బట్టలు బండ మీద పెడతారు. ఆ బట్టల్ని రామకృష్ణ తీసేసుకొని, మీరు నన్ను రాజుగారి సభ దగ్గరికి మీ భుజం మీద నన్ను ఎక్కించుకొని తీసుకెళ్తేనే నేను ఒప్పుకుంటేనే ఈ బట్టలు ఇస్తాను అంటాడు. ఇంకా తాతాచార్యులు పాపం ఆ గురువు ఏం చేయలేక, సరే నేను నిన్ను మోసుకెళ్తాను, ముందు ఆ బట్టలు ఇచ్చేయంటే ఓకే అని చెప్పి ఇచ్చేస్తారు. నది నుంచి బయటకు వచ్చాక ఆయన భుజానికి ఎక్కించుకొని రామకృష్ణని శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు కదా, ఆయన సభ దగ్గరికి అని తీసుకెళ్తాడు. అక్కడ పైనుంచి కోటలో నుంచి కృష్ణదేవరాయలు చూస్తారు. ఏంటి గురువు గారు వేరే వాళ్ళని మోసుకొస్తున్నాడే, అతనికి శిక్ష పడాలి అని చెప్పి ఆ భటులను పిలిచి సర్వెంట్స్ని అతన్ని పట్టుకొని శిక్షించండి, గురువుగారిని లోపలికి పంపండి అంటారు. ఇదంతా ముందుగా ఎక్స్పెక్ట్ చేస్తాడు రామకృష్ణ. ఈయనే కదా కింగ్, ఈయన ఈ డెసిషన్ తీసుకొనే ఉంటాడని గబగబా దిగేసి, గురువుగారు నన్ను క్షమించండి, ఇంతసేపు మీరు నన్ను మోసారు కదా, ఇప్పుడు నేను నిన్ను మోస్తా అని చెప్పి ఆయన్ని భుజాన్ని మీద ఎక్కించుకొని ఈయన నడుస్తాడు. అక్కడ భటులకేమో కొత్త భటులు, ఆయన గురువుగారు ఎవరో తెలియదు. రామకృష్ణనే గురువుగారు అనుకొని లోపలికి పంపిస్తారు. తాతాచార్యులనేమో శిక్షిస్తారు. లోపలికి వెళ్ళిన రామకృష్ణని కింగ్ ఉన్నాడు కదా, కింగ్ చూసి ఏంటి నువ్వా, ఎవరు నువ్వు, అలాగా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు. అప్పుడు తెనాలి రామకృష్ణ ధైర్యంగా జరిగిందంతా చెప్తాడు. ఇలా తాతాచార్యులు నన్ను పిలిచారు, ఉద్యోగం ఇప్పిస్తానన్నారు, కానీ ఇలా చేశారు, నేను అందుకే అతన్ని ఇలా ఆట పట్టించాను అని. అప్పుడు రామకృష్ణ లౌక్యం అంటే తెలివిగా వ్యవహరించడం అన్నమాట. ఇంత తెలివితేటలు ఉన్నాయి నీకు, నువ్వు మా రాజసభలో వికట కవిగా నీకు ఉద్యోగం ఇస్తున్నాను అంటారు. అప్పుడు రామకృష్ణ హ్యాపీ అవుతారు. ఇలా రామకృష్ణ రాజుగారి సభలో వికట కవి అవుతాడు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ. థ్యాంక్ యూ.